నిరుద్యోగులని దాన్ని పొలిటికల్ చేసిళ్ళు. దానికి మా అందరి తరఫున క్షమాపణలు సార్. మీరు అదే హుందాతనంతో మైక్ టీవీకి ఇంటర్వ్యూ 20 నిమిషాలు ఇచ్చింది సార్. ఆ ఇంటర్వ్యూ కూడా చూసా. అది అంతే హుందాతనంతో మీరు చెప్పిళ్ళు, నన్ను అడ్డుకోలే అడిగిళ్ళు నిరుద్యోగులు అని చెప్పిళ్ళు. దానికి ముందుగా క్షమాపణలు సార్. సెకండ్ ఇచ్చిన మాట కట్టుబడి మా కోసం మళ్ళీ చెప్పిన డేటు చెప్పిన టైంకి ఈరోజు వచ్చింది సార్. నేను మీలో ఒకరిని, నేను మీలాంటోనే, నేను రాజకీయ నాయకుని కాదు ఉద్యమకారుణ్ణి, నేను మీలాంటోనే, మీలో ఒకరిని మీ సమస్యలు నేను వింటా అని వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. భగవద్గీత, ఖురాన్, బైబుల్గా భావించే మేనిఫెస్టో కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్. అందులో 13 నోటిఫికేషన్స్ ఇచ్చింది. విత్ ఇన్ 1 yearలో కంప్లీట్ చేస్తామని చెప్పిళ్ళు. యాక్చువల్గా 1 year కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత దేవాలయంగా భావించే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది సార్ విత్ 20 నోటిఫికేషన్స్. దానికి డేట్స్ కూడా ఇచ్చిండు. ఆ డేట్స్ కూడా ఈ July 30కి అయిపోతే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి సార్. కానీ 20 months అవుతుంది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు సార్. మేము 20 నెలల నుంచి ఇదే లైబ్రరీలో ఇలానే ఉంటున్నాం సార్. ప్లస్ ఈ 20 నెలలు కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ కొన్ని రోజులు ఆపిల్లు సార్ నోటిఫికేషన్కి. తర్వాత క్యాస్ట్ సెన్సస్ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత సిలబస్ కమిటీ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోవడానికి ఒక కమిటీ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపుతున్నారు సార్. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ జోనల్ సిస్టమ్ని మార్చి కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తా అని మళ్ళీ మార్చుతారేమో అన్న భయం కూడా మాకుంది సార్. అది కనుక వస్తే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రావాలి. ఆ ప్రెసిడెంట్ ఉత్తర్వులు వెంటనే సైన్ చేయరు. దానికి మేము ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలు కింద కూర్చోవాల్సి వస్తుంటుంది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఉంది, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. మీ టర్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టర్మ్లో 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక ఇంటర్వ్యూ బడ్జెట్ అయిపోయింది సార్. కానీ ఇంతవరకు మా నోటిఫికేషన్స్ అయితే రాలే. ఇచ్చిళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు 64,000 జాబ్లకు ఇచ్చిళ్ళు నేను ఒప్పుకుంటా. కానీ కొత్త నోటిఫికేషన్స్ రాలేదు సార్. కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి, ఓన్లీ 11,000 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది సార్. మేము ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. ఆకలైనోనికి సద్దన్నం పెట్టినా తింటాడు సార్. ఆడు 10 రోజులు ఆగు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేడు సార్. మీరు ఇలా కాలయాపన చేస్తారన్న భయం, అభద్రతా భావంతో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఉన్నాం సార్. మాకు అసలు ముందుకు పోవాలో వెనకకు పోవాలో మాకు అర్థం కాక ఈ ఊగిసలాట్లా కొట్టుమిట్లాడుతున్నాం సార్. మాకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసరికి మేము ఆశతోని మనిషి అనేవాడే ఆశాజీవి, అందులోనూ నిరుద్యోగం అంటాడు ఇంకా ఆశాజీవి. వాడు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుండు. ఇప్పటికీ 2 years అలానే వెయిట్ చేసినాం. ఇంకా వెయిట్ చేస్తే ఇలానే ఇంకా 3 years కంప్లీట్ అయిపోయేదాకా అయితే సార్. మళ్ళీ ఎండింగ్ మూమెంట్లో మీరు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ ఎండింగ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మేమే వచ్చి మళ్ళీ మాకు ఒక నోటిఫికేషన్ టైం కావాలి అని మేము మళ్ళీ ధర్నాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అందుకని అంత లేట్ దాకా చేయకుండా ఇప్పుడే వచ్చేలా చూడండి సార్. ఎట్టి పరిస్థితుల్లో మీరు లేట్ చేయకండి సార్. ఇంకోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మా బాధలు ఏవి కవర్ చేస్తలేవు. ఎంతసేపు త్వరలో నోటిఫికేషన్స్, అతి త్వరలో నోటిఫికేషన్స్, 30,000 ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతుంది, 50,000 నోటిఫికేషన్లు సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ల జాతరే అని ఇట్లా ఇస్తున్నారు సార్. కానీ ఇలాంటి ఏమో మెయిన్ పేపర్లు వస్తుంది సార్. అవి చూసి ప్రతి నిరుద్యోగి ఆశతోని ఒంటికి బ్యాగ్ వేసుకొని హైదరాబాద్కి వస్తున్నారు సార్. వచ్చి ఇదేనే ముగ్గిపోతున్నారు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నా రిక్వెస్ట్, మీరు ఇలాంటి హైలైట్ చేసి మేము ఏమైనా ధర్నాలైనా ఏమైనా ర్యాలీ చేసినా మీరు చిన్నగా చేసేస్తున్నారు. ఆ సమస్య పెద్దగా పోతలేదు. మీరు రాయండి, ఇలా చిక్కడపల్లి లైబ్రరీలో కన్నీటి గాథలు అని ఇలా రాయండి. ఇరుకు గదులలో కోటి ఆశలతో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు, ఇలాంటివి రాయండి. ఆర్థిక పరిస్థితులకు సతమతం అవుతూ జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ చేస్తున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని ఈ విధంగా రాయండి. మీరు ఎంతసేపు ఆ నోటిఫికేషన్స్ వస్తున్నాయి తెస్తున్నాం ఇదిగో అని ఇలా కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది సార్. మీరు అన్న మాట ప్రకారం ఆ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయండి సార్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మీరు అంటే అది పాత ప్రభుత్వం చేసిన తప్పో ఒప్పో తెలియదు, కానీ దానివల్ల అందరం ఫిక్స్ అయిపోయినాం. ప్రతి నిరుద్యోగం మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఏ గవర్నమెంట్ అయినా ఎండింగ్ మూమెంట్లో మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తుందని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మీరు ఎయ్యరేమో అన్న అభద్రతా భావం అది మైండ్లో నిరుద్యోగుల కమ్యూనిటీలో బలంగా ఫిక్స్ అయిపోయింది సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు దయచేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి సార్. నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే నేను మొన్న మాట్లాడిన చూసి మా డాడీ నాకు ఫోన్ చేసి తిడుతుండు, డాడీ నువ్వు భయపడకు, ఎలక్షన్లో సార్
ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ వస్తానో చదువుకుంటా ఇదే లైఫ్లో కూర్చొని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానో సర్పంచ్గా జెడ్పీటీసీ ఎంపీటీసీగా నామినేషన్ ఇస్తాను. నిరుద్యోగుల తరపున వేసే మొదటి నామినేషన్ నాదే అయితే డాడీ, నువ్వు టెన్షన్ పడకు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నేను చదువుకుంటా సార్, రాకపోతే నేను పార్టిసిపేట్ చేస్తా, దానికి మీరే మద్దతు ఇవ్వాలి సార్, మీ మద్దతుతోనే నా తొలి అడిగేస్తా. ముఖ్యంగా మరీ 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 చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇచ్చిన మాట కట్టుబడి మీరు వచ్చి ఇంత టైం తీసుకొని వింటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. నిరుద్యోగాలను మోసం చేసిరు అనుకోవాలన్నా, ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా అన్న మీరు అట్లా డబల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు. రెండోది సార్, మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోటి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబులు వచ్చింది, నలుగురికి. ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు. నేనేమంటున్నా, వాళ్ళ మీడికి రాలేదు, మీరు వచ్చారు, అది మాకు చాలా సంతోషం. ఒక ఆయన మొన్న పల్లవి టీవీలో అంటాడు, నేను నిరుద్యోగులను ముందుకేసుకొని మాట్లాడలేదు అంటాడు. మళ్ళీ ఆయన నారాయణ కూల ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు, నాతో పాటు 10 మంది పోయినాం. ఏమన్నారు తెలుసా, బాబు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లి గంటలకు పెళ్లి అయిన విడిపోతారు. నాతో ఎవిడెన్స్ ఉంది సార్, ఇది మేము పోయిన 10 మెంబర్స్ని, కానీ ఈరోజు ఊసలేదు. నేనేమంటున్నా సార్, మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు, దానికి మీరు కట్టుబడాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటాడో దాన్ని చదువుకుంటాడు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గంపగుత్తలాగా ఒకటి ఇచ్చింది అనుకోండి, ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు. నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు. దాని పై స్థాయి పోస్ట్ ఇంకో చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు, దాన్ని చదువుకుంటారు. అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు, అందరు కింది స్థాయి కూడా న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్. ఇంకా మీరు 2 నెలల రోజులు అనుకుంటే కాలయాపన చేయకండి. మీ ప్రభుత్వం అధికారానికి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం. ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. ఇక్కడ చదివే ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ రాజకీయ కోసం రాలే, ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదోటి నాయన కొట్టుకుందాం పోదామన్న ఆలోచన ఉంది. ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జెన్యున్గా ఉంటుంది. రెండోది సార్, అబద్ధాన్ని ప్రచారంలో పెడితే అది నిజమవుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఆ అబద్ధం ఎవరి మీద పెట్టాలా? నిరుద్యోగుల మీద పెట్టొద్దు, ఏమి తెలియని పిచ్చి వాళ్ళకు పెట్టాలా. ఏది ఆ అబద్ధం అంటే, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నట్ట. ఏడాది చేసామా మనం? అన్నం పెడతా అంటే మనం వద్దంటామా? అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి సార్, మేము ఒకటే అడుగుతున్నా, ప్రతి ఎగ్జామ్కి మినిమం 45 days గ్యాప్ పెడతామన్నాడు. అరే మొన్న వార్డెన్ ఎగ్జామ్ ఈరోజు రాసిన డిఎస్ ఎగ్జామ్ ఎక్కడ పోయింది సార్ మీ వాగ్దానం? అంటే వాగ్దానం అమలు చేయరా? ఒట్టి మాటలేనా? ఆ ఒట్టి మాటలు మీరందరూ కట్టి పెట్టుకోరి. మా కోసం జెన్యున్గా మేము నమ్మినందుకు మాకు నమ్మద్రోహం చేయొద్దు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత మీరు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయిలు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈయన అయిపోగానే ఇద్దరు మీడియా ముందుకు వస్తారు, ఆ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదిగో డిఎస్ అని ఒక ఆయన మనం ఆగం చేసిండు, ఇదిగో గ్రూప్స్ వస్తున్నాయని ఇంకొక ఆయన ఆగం చేసిండు, ఇంకొక ఆయన పెడతాడు, ఏం లేదు లైవ్ పెడతాడా? ఎస్ లైవ్ పెడతాడు, ఆయన మూలతో లైవ్ పెడతాడు, మళ్ళీ పిహెచ్డి క్యాండిడేట్. అరే ఎట్లుండాలి? మా తరపున మమ్మల్ని ముందుకేసుకొని నీకు ఉద్యోగం వచ్చిందా? ఇదే లైబ్రరీకి వారానికి 7 రోజులు అంటే 7 రోజులు వచ్చినాడు ఈ లైబ్రరీకి. మరి మా ఒక్క రోజున అరే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన మాతో సంప్రదించలే. వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమైనా లైవ్ పెట్టినా ఇంకా ఏమి పెట్టినా నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని చెప్పండి, కానీ ఇదిగో అదిగో మాత్రం కాలయాపన చేయొద్దని వేడుకుంటున్నా. ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ప్రభుత్వం గెలవడానికి ఎంత ప్రయత్నం చేసినామో ఎన్నికల కూడా రాకముందు జాబ్ రిలీజ్ చేయకపోతే నోటిఫికేషన్స్ అంత డబ్బులు రెట్టింపుగా మేము ఓడగొట్టడానికి రెడీ అయినాం.
జై తెలంగాణ, జై తెలంగాణ.